నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో చెంచు మహిళ ఈశ్వరమ్మపై పాశవిక దాడి ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. చెంచు మహిళ కాట్రాజు ఈశ్వరమ్మపై మొలచింతలపల్లికి చెందిన బండి వెంకటేష్, శివ కుటుంబ సభ్యులు దాడి ఘటనతో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆమె చిన్నమామ నాగన్నను హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 3న కాట్రాజు నాగన్న అనుమానాస్పద రీతిలో మరణించగా పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉండగానే అంత్యక్రియలు నిర్వహించారు. నాగన్న మృతి చెందిన తీరుపై కుటుంబీకులకు అనుమానాలు ఉన్నప్పటికీ వారి భూమిని కౌలు చేస్తున్న వెంకటేష్ కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేలా వారిపై ఒత్తిడి చేశారని చెబుతున్నారు. ఇక తాజాగా చెంచు ఈశ్వరమ్మపై అమానుష దాడి నేపథ్యంలో నాగన్నను హత్య చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆమెపై జరిగిన దాడి విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం, రాజకీయ ప్రజా సంఘాల నాయకులు వారి మద్దతుగా నిలుస్తూ ఉండడంతో నాగన్న కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించేందుకు ముందుకు వచ్చారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లి నాగన్న మృతిపై విచారణ జరపాలని పోలీసు అధికారులను కోరారు. మొలచింతలపల్లికి చెందిన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుసేన్ నాయక్ కు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని హుసేన్ నాయక్ నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ ను ఆదేశించారు. దాడి, హత్య 2 ఘటనలు యాదృచ్ఛికంగా జరిగినవి కావని, భూమి కోసం జరిగాయని చెంచులు ఆరోపిస్తున్నారు. మొలచింతలపల్లి గ్రామం భ్రమరాంబ కాలనీలో కాట్రాజు వీరస్వామి, నాగన్న అలియాస్ నాగుడు అన్నదమ్ములు నివసిస్తున్నారు. అయితే చింతల చెరువు సమీపంలోని సర్వే నంబర్ 171లో వంశపార్యంపరంగా వచ్చిన భూమి చెరువు 2.5 ఎకరాలు ఉంది. వీరస్వామి భాగానికి వచ్చిన భూమిని అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ ఫ్యామిలీ మెంబర్స్ గత కొన్నేళ్లుగా కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నారు. వీరస్వామి కుమారుడు ఈదన్న, ఆయన భార్య ఈశ్వరమ్మలను వెంకటేష్ కుటుంబ సభ్యులు ఏడాదికి 30,000 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకొని జీతంగా పెట్టుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు తమ సొంత పొలంలోనే జీతగాళ్లుగా పనిచేస్తూ వచ్చారు. పొలం పని లేనప్పుడు వెంకటేష్ కుటుంబీకులు నిర్వహించే అక్రమ ఇసుక దందాలో ఇసుక ఫిల్టర్ పనులకు వెళ్లేవారు. ఇంటి వద్ద పనులు కూడా చేసేవారు. వీరస్వామికి చెందిన వ్యవసాయ పొలానికి చిలుకల చెరువు నుంచి నీటి వసతి ఉండడంతో ఎలాగైనా ఆ భూమిని కొనుగోలు చేయాలని వెంకటేష్, శివ భావించారు. దాని ప్రకారమే 6 నెలల క్రితం 2.5 ఎకరాల భూమిని 4.50 లక్షలకు కొనుగోలు చేసేందుకు బేరం కుదుర్చుకున్నారు. బయటి మార్కెట్లో ఆ భూమి ధర 25 నుంచి 30 లక్షల వరకు పలుకుతుంది. ఈ విషయం తెలుసుకున్న నాగన్న కుటుంబ సభ్యులు భూ విక్రయానికి అడ్డుపడ్డారు. దీంతో బండి వెంకటేష్ కుటుంబీకులకు, నాగన్న కుటుంబీకులకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 3న నాగన్న రాయరాసుల పెంటలో ఉండే తన బావ గురవన్న వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. రాయరాసుల పెంట సమీపంలోనే ఓ బండ వద్ద నాగన్న చనిపోవడం, అతని ఒంటిపై గాయాలు ఉండడంతో ఎవరో చంపేసి ఉంటారన్న అనుమానంతో పోలీసులకు చెప్పి పోస్టుమార్టం చేయించాలని కుటుంబీకులు భావించారు. అయితే ఆయన అనారోగ్యంతో మరణించాడని, పోస్టుమార్టం వద్దని వెంకటేష్ తమను సముదాయించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నాగన్నను భూమి కోసమే వెంకటేష్, శివ కుటుంబీకులే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, పోలీసులే రక్షణ కల్పించాలని, భూములు కాపాడాలని కోరారు.
అదిలా ఉండగా చెంచు మహిళ ఈశ్వరమ్మపై గతంలోనూ నిందితులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈశ్వరమ్మను కొడుతూ కారం చల్లుతున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఈశ్వరమ్మ చిన్నమామ నాగన్న కూడా కనిపిస్తూ ఉండడంతో గతంలో ఆమెను కొడుతున్న సందర్భంలో సదరు వీడియో తీసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈశ్వరమ్మపై పలుమార్లు దాడులకు పాల్పడిన నిందితుల కుటుంబ సభ్యులు అందరిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.